భయ్యా మొత్తానికైతే 'రాజస' సినిమా రిలీజ్ అయితే అయింది భయ్యా. అంటే వాయిదా పడుకుంటూ అయితే ఎళ్ళిందనమాట. మొత్తం ఫైనల్‌గా సినిమా బావుందా లేదా అంటే యెస్, బావుంది భయ్యా. నచ్చింది. అంటే కొంతమంది ఆడి కొంచెం రివ్యూస్ అయితే ఇస్తా ఉన్నారు భయ్యా. వీడియో గ్రాఫిక్స్ లాగుందంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ చూస్తే మరీ ఎక్స్‌పెక్టేషన్ గాకుండా కొంచెం పర్లేదు భయ్యా, బానే ఉంది. ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటది భయ్యా. నెగెటివ్ చెప్పేవాళ్ళు నెగెటివ్ చెప్తూనే ఉంటారు. పాజిటివ్ చెప్పేవాళ్ళు పాజిటివ్ చెప్తూనే ఉంటారు. సినిమా బావుందా లేదా అంటే ఎక్స్‌పీరియన్స్ అయితే కొంచెం బెటర్ అనిపించింది మీకు చూస్తే మాత్రం. ఇప్పుడు ఇంతకంటే ఇంకేం కావాలని చెప్పేసి నాకైతే అనిపించట్లేదు భయ్యా నాకైతే. మీలో కూడా ఎంతో కొంతమంది సినిమా చూసే ఉంటారు కదా భయ్యా. మీకేమనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి. వాళ్ళు తెలుసుకుంటారు అంటే. ఇక ప్రతి ఒక్కరు ఇప్పుడు 'ప్రభాస్' ఫ్యాన్, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ కాబట్టి కావాలని చెప్పేసి రివ్యూ ఇస్తా అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఏమనంటే సినిమా బావుందంటే పెయిడ్ ప్రమోషన్ అంటారు. దీంతో వచ్చిన రోజులు ఇదే భయ్యా మనకైతే. ఈ స్టోరీ విషయానికొస్తే మాత్రం భయ్య, ఒక పాడుపడిన పురాతన బంగ్లా, దాని వెనుక రహస్యం చుట్టూ కథ తిరుగుతూ ఉంది భయ్య. రాజు కుటుంబానికి చెందిన ప్రభాస్ అంటే మీన్స్ రాజాసాబ్ ఆ బంగ్లా వాసుడిగా ఎంట్రీ చేస్తాడు భయ్య. తన నాన్నతో కలిసి సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు అంట. తన కుటుంబానికి చెందిన రాజభవన్ అని అమ్మాలనుకున్న రాజాసాబ్ నా తాత ఆత్మతో పోవడం ఏంటి, ఆ తాత భవనంలో గూడు కట్టుకున్న ఆత్మతో గొడవ ఏంటి అని చెప్పేసి సినిమా చూస్తే మీకు అయితే అర్థమవుతుంది భయ్య. సినిమా స్టోరీ మొత్తం చెప్తే మీకు కొంచెం వేరే ఉంటుంది అన్నమాట. సో స్టోరీ మొత్తం రివీల్ చేయాల్సిన అవసరం అంటే జస్ట్ కాన్సెప్ట్ మాత్రం మీకు చెప్పాలనుకుంటామంట. ఈ మిగతా స్టోరీ సినిమా థియేటర్ చూడండి భయ్య, మ్యాక్సిమం మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా సినిమా ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది భయ్య. సాంగ్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, ఫైట్స్ కానీ, స్టోరీ ఫ్లాష్ బ్యాక్ కానీ అన్ని ముచ్చడైతే బెటర్ అనిపించింది మనకైతే. సినిమా స్టోరీ రన్ టైం వచ్చేసి 189 నిమిషాలు భయ్య. ప్రభాస్ రాజాసాబ్ ఎంట్రీ ఇవ్వడం కూడా కొంచెం బాగుంది. ఫస్ట్ 20 నిమిషాలు మాత్రం మీకు బోర్ కొట్టకుండా అయితే సినిమా అయితే మారుతిగా అయితే ఓ రేంజ్ అయితే తీసుకెళ్లారనమాట. అది తెలిసిందిగా భయ్య, ఆయన కొంచెం కాన్సెప్ట్ కొంచెం ఓ యాంగిల్ తోటి తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. మెయిన్‌గా నచ్చింది ఏంటంటే, ఈ షో నుండి 'కల్కి' వరకు ప్రభాస్ సినిమాతోటి అంటే డిజైన్ టైటిల్ కార్డ్ అయితే బాగా అనిపించింది భయ్య. వెరైటీ గెటప్‌లో కమెడియన్ సత్య అయితే ఎంట్రీ కోడ సీన్స్‌లో కొంచెం బాగానే ఉన్నాయి. ఆర్ట్‌వర్క్ బాగుంది అండ్ గ్రాఫిక్స్ కూడా బాగానే ఉంది. ఇది అది ప్రతి ఒక్కరు ఒక డైలాగ్ కొడతా ఉన్నారు ప్రెజెంట్ అయితే. ఇక్కడ చాలామంది అనే మాట ఏంటంటే, సినిమా మొత్తం గ్రాఫిక్స్ చాలా వరకు అయితే వీడియో గేమ్ లాగా అయితే ఉందని చెప్పేసి అంటా ఉన్నారంట. నెక్స్ట్ 'రావణ్ ఫర్ యూ' అనుకుంటా మహానుభావుడు వస్తాడు ఖచ్చితంగా. నాకు తెలిసి దాదాపు నెగెటివ్ ఇస్తాడని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నామాట. చూడాలి తను, ఇంకా నేనైతే రివ్యూ చూడలేదు తనైతే. నాకు తెలిసి ఏదో పెడతాడు, పెడతాడు ఖచ్చితంగా. పాజిటివ్ చాలా వరకు చాలా అంటే చాలా తక్కువ అతనిదైతే. ఈ రాగడి ఈ మిగతా వాళ్ళ ముచ్చటైతే చూద్దాం భయ్య. ఇక మనకి ఎక్కువసేపు సొల్లు అవసరం లేకుండా సినిమా బాగుందా లేదా అంటే యెస్, బాగానే ఉంది భయ్య. ఖచ్చితంగా వర్త్ అయితే ఉన్నట్టే మ్యాక్సిమం అయితే. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇప్పుడు సినిమా హర్రర్ ప్లస్ కామెడీ రెండు దిక్కులో వర్కౌట్ అయింది కాబట్టి వర్కౌట్ అవుతుంది భయ్య. అంటే అన్నని లవర్ బాయ్ చూసి చాలా ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఈ టైంలో ఈ సినిమా అయితే వర్కౌట్ అవుతుంది. మీకు బాగానే అనిపిస్తుంది భయ్య, చూడండి. ఎందుకు పక్కల గురించి మనం నమ్మకండి, ఇది ఏం చెప్పని కూడా నేను నమ్మకండి వెళ్ళి. ఇది నా ఒపీనియన్ మాత్రం భయ్య. ఈ దీంట్లో అందరికి సంబంధం లేదు. ఈ నన్ను చెప్పేసి నువ్వు చెప్పావు కాబట్టి ఇలా అని చెప్పేసి ఏమనకండి. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఈ తగ్గ ఏం చెప్పలేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.